హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అతడు మూవీ గురించి తెలుసుకుందాం. సినిమా రిలీజ్ అయ్యి నేటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పటి వరకు వచ్చిన మహేష్ బాబు గారి సినిమాలతో పోలిస్తే టోటల్ డిఫరెంట్గా ఉంటుంది ఈ సినిమా. మహేష్ బాబు గారి ఇంటెన్స్ యాక్టింగ్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, సెంటిమెంట్ సీన్స్ కావచ్చు, కామెడీ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే త్రిష, మహేష్ బాబు గారి మధ్య వచ్చే లవ్ సీన్స్ కావచ్చు, చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయి. మహేష్ బాబు గారి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ హైలైట్ అన్నమాట. అలాగే హీరోయిన్ గా నటించిన త్రిష గారు ఈ సినిమాలో లంగావోణిలో చాలా క్యూట్ గా కనిపిస్తారు. అలాగే ఇద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా అద్భుతంగా పండాయి. ఇద్దరి పేరు చాలా క్యూట్ గా అనిపిస్తుంది. బావమరదల్ల చిన్న చిన్న గిల్లి కజ్జాలు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు, హేమ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గిరిబాబు గారు వీరందరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారు, మహేష్ బాబు గారి మధ్యలో వచ్చే సీన్స్ ఇంకా హైలైట్ ఉంటాయి. ఒక సీన్ లో బ్రహ్మానందం గారు అడిగి మరీ కడుపులో కొట్టించుకునే సీన్ ఎంతలా పేలిందంటే, ఆ తర్వాత వచ్చిన పోకిరి, అతిథి, కలేజా, దూకుడు ఇలా ప్రతి సినిమాలో మహేష్ బాబు గారు బ్రహ్మానందం గారిని కొట్టడం, ఆయన ఇచ్చే రియాక్షన్ కి థియేటర్లో అందరూ చప్పట్లతో హ్యాపీగా నవ్వుకోవడం. అలాగే తనికెళ్ళ భరణి గారు బ్రహ్మాజీ గారితో ఒకే ఒక్క డైలాగు, ఆడు మగాడ్రా బుజ్జి అనే డైలాగు ఇప్పటికీ మీమ్స్ లో వాడుతూనే ఉంటారు. అలాగే ఎంఎస్ నారాయణ గారు ఒకే ఒక్క సీన్ లో నటించారు, సూపర్ గా పేలింది. ఆయన డైలాగు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకు తెలియాలి, నాకు తెలియాలి అనే ఒక్క డైలాగ్తో ఫుల్ కామెడీ ఎంటర్టైన్ చేశారు ఆయన. అలాగే మహేష్ బాబు గారు, నాజర్ గారు, సుధా గారి మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. అలాగే ప్రకాష్ రాజ్ గారు అండ్ టీమ్ చేసే సర్చింగ్ సీన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి, ఎగ్జైటింగ్ గా ఉంటాయి, క్యూరియాసిటీని పెంచుతూ ఉంటాయి. సోను సూద్ గారు, మహేష్ బాబు గారు ఫ్రెండ్స్ అయినప్పటికీ తను చేసిన మోసం గురించి మహేష్ బాబు గారు యుద్ధం చేయడంలో తప్పు లేదు కానీ మోసం చేయడం తప్పు అని చెప్పే కొన్ని డైలాగులు చాలా హైలైట్ గా ఉంటాయి. అలాగే మహేష్ బాబు గారు, కోట శ్రీనివాసరావు గారు ఎదురెదురుగా మాట్లాడరు, 2 సార్లు ఫోన్లోనే మాట్లాడతారు. ఆ 2 సీన్లు సినిమాకి హైలైట్ లా ఉంటాయి. ఇంకా సియాజ్ షిండే గారు, అజయ్ గారు, సునీల్ గారు, చరణ్ రాజ్ గారు, రాహుల్ దేవ్ గారు ఇలా అందరి క్యారెక్టర్స్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఒకే ఒక్క సీన్ లో కనపడే రాజీవ్ కనకాల గారు, రాళ్లపల్లి గారు, అనంత్ గారు, ఎంఎస్ నారాయణ గారు, మల్లికార్జునరావు గారు, అలాగే కె విశ్వనాథ్ లాంటి దిగ్గజం లాంటి డైరెక్టర్ లాంటి వారికి కూడా ప్రత్యేకత కల్పించారు మన త్రివిక్రమ్ గారు. ఇక త్రివిక్రమ్ గారు గురించి చెప్పాల్సి వస్తే ఆయన రైటింగ్, డైలాగ్స్ కావచ్చు, ఆయన తీసుకున్న టేకింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే గురించి ఎంత చెప్పినా తక్కువే. సింపుల్ గా చెప్పాలంటే ఒక సినిమాలో ఇన్ని పొందుపరచడం కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే ఆయన రైటర్ గా అప్పటికే చాలా పాపులర్, టాప్ రైటర్ లిస్ట్ లో ఉన్నాడు. డైరెక్షన్ విషయానికి వస్తే నువ్వే నువ్వే అనే తరుణ్తో ఒక సినిమా తీసి హిట్ కొట్టి వచ్చాడు. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ గారు టాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఉన్నారు. ఇక జయభేరి అధినేత మురళీమోహన్ గారు ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మించడం జరిగింది. ఇక మణిశర్మ గారి నుంచి ఎంత చెప్పినా తక్కువే. 6 పాటలు అద్భుతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీక్స్ లో ఉంటుంది, బీజిఎం మామూలుగా ఉండదు. ఇంకొకటి స్పెషల్ గా చెప్పాలంటే మణిశర్మ గారు ఈ సినిమాలో 6 పాటలు అన్ని మెలోడీ సాంగ్సే. ఆల్మోస్ట్ ఇంట్రడ్యూసింగ్ సాంగ్ కూడా స్లోగానే ఉంటుంది. ఆల్ మెలోడీస్, ఆల్ హిట్ సాంగ్స్. ఇక పీటర్ హెయిన్స్ ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్. లాస్ట్ ఫైట్ ఒక్కటే హాలీవుడ్ రేంజ్ లో ఉండాలనే ఉద్దేశంతో ఒక క్లైమాక్స్ ఫైటే 30 రోజులు చిత్రీకరణ జరుపుకున్న సినిమా. దాదాపు 150 కెమెరాలతో ఈ ఫైట్ ని షూట్ చేశారని అప్పట్లో బాగా చెప్పుకున్నారు. సినిమాటోగ్రాఫర్ కేవి గోవింద్ గారు ఒక అద్భుతమైన కావ్యాన్ని ఎలా తీయాలో అలాగైతే తీశారు. ఈ సినిమా చూడని ఫ్యామిలీ ఉండకపోవచ్చు. అతడు ఒక కల్ట్ క్లాసిక్. ఏ సినిమాకైనా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ సినిమాకి కల్ట్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. మా ఇంట్లో ఈ సినిమా ఎప్పుడన్నా రాని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా కూడా వాటిని వేరే ఛానల్కి వెళ్లకుండా అడ్వర్టైజ్మెంట్స్ తో సహా చూసే ఏకైక సినిమా
అతడని చెప్పవచ్చు. ఇన్ని హైలైట్స్ ఉన్న ఈ సినిమా ఈజీగా బ్లాక్ బస్టర్ అవ్వాలి, కానీ ఎందుకో తెలియదు హిట్ సినిమాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ టెలివిజన్ చరిత్రలో హిస్టరీగా నిలిచిపోయింది. ఈ సినిమా మా టీవీలో 1500కు పైగా టాప్ రేటింగ్తో ప్రదర్శితమైంది. 1000 సార్లు కూడా ఇప్పటి వరకు ఏ సినిమా టెలికాస్ట్ కాలేదు. కానీ అతడి సినిమా 1500+. ఇది నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేసి కూడా 2 years అయింది. చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్తుందో. రిలీజ్ లో కూడా అతడి సినిమా తన సత్తా సాగుతూనే ఉంది. ఎన్నిసార్లు రిలీజ్ చేసినా కూడా కలెక్షన్లు అయితే వస్తూనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, టాలీవుడ్ లో ఈ సినిమాకి ఒక కల్ట్ క్లాసిక్, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, కల్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ సినిమా ఒక అద్భుతమనే చెప్పాలి. ఫ్యామిలీతో ఎన్నిసార్లు అయినా చూడదగ్గ సినిమా. ఫ్రెండ్స్, దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.